సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఓటుకు నోటు లాంటి చరిత్ర కలిగిన పార్టీలో ఇప్పుడు సీటుకు కోట్లు పంచాయతీ నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లను పెద్ద మొత్తాలకు అమ్ముకున్నారని సాక్ష్యాలతో సహా బాధితులు బయటపెట్టేసుకున్నారు. వీరిలో డబ్బులిచ్చి ఎమ్మెల్యే అయిన వారు, డబ్బులు పోగొట్టుకుని చివరికి టికెట్ కూడా దక్కని వారు ఉన్నారు. కట్ చేస్తే ఇప్పుడు బాధితులు ఒక్కొక్కరుగా క్యూ కడుతూ ఉండడంతో టీడీపీలో కలవరం మొదలైంది. ప్రతి విషయాన్ని డైవర్ట్ చేయడంలో పండిపోయిన పచ్చ పార్టీకి ఇప్పుడు కోట్లకు సీట్లు అమ్ముకున్న వ్యవహారాన్ని ఎలా డైవర్ట్ చేయాలో తెలియక కింద మీద పడుతోంది. తమ పార్టీలో ఉన్న వాళ్ళంతా నిజాయితీ పరులు అనేలా మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన నేతలు సృష్టిస్తున్న సమస్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అప్పుల్లో ఉన్న ఆంధ్రాలో సంపద సృష్టించి ప్రజలకు పంచుతానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు తన పార్టీ నేతలు టిక్కెట్లను అమ్ముకుని సొంత సంపద సృష్టించుకున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సీటుకు ఇంత, ఎంపీ సీటుకు ఇంత అని బేరం పెట్టి మరీ చక్కగా ఎలక్షన్ బిజినెస్ చేసుకున్నారు. చంద్రబాబు ప్రతి ఎన్నికల్లోనూ తన బినామీలు, పెట్టుబడిదారులను ఎన్నికల్లో నిలబెడతారు. ఏరియాను బట్టి, అక్కడ పోటీని బట్టి సీటుకో రేటు ఫిక్స్ చేసుకుంటారనేది ఏపీ రాజకీయాల్లో ఎన్నికల సమయంలో నడిచే చర్చ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైపోయిన సందర్భమే బాబు రాజకీయాలకు బెస్ట్ ఎగ్జాంపుల్. చంద్రబాబు అనుసరించే ఈ మనీ పాలిటిక్స్ నే 2024 ఎన్నికల్లో పసుపు నేతలు ఫాలో అయ్యారు. అయితే ఊహించని విధంగా ఆ వ్యవహారాలు బయటపడటం వాళ్ళ దురదృష్టం. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం సీటు తనకు ఇచ్చేందుకు ఎంపీ కేసినేని చిన్నికి 5 కోట్లు ఇచ్చానని కొలికపూడి శ్రీనివాసరావు ఆధారాలతో సహా బ్యాంక్ స్టేట్మెంట్లను బయటపెట్టడం పెను సంచలనం రేకెత్తించింది. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో క్లియర్ గా కొలికపూడి వెల్లడించడంతో ఎంపీ కేసినేని చిన్నితో పాటు టీడీపీ నేతలు షాక్ అయ్యారు. ఎలాగైనా ఈ వ్యవహారం నుంచి బయటపడాలని దారులు వెతుక్కుంటున్న టీడీపీకి తాజాగా సుధా మాధవి రూపంలో మరో తలపోటు ఎదురైంది. రైల్వే కోడూరు సీటు కోసం టీడీపీ నేత వేమన సతీష్ కు ఏకంగా 7 కోట్లు ఇచ్చినట్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారు సుధా మాధవి. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని, టికెట్ ఇప్పిస్తానని చెప్పి తనను వేమన సతీష్ నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తున్నారు సుధా మాధవి. వేమన సతీష్ మాటలు నమ్మి స్థలం, పొలం అమ్మి అవి చాలక బయట నుంచి అప్పులు తెచ్చి మరీ డబ్బులిచ్చానని ఆధారాలతో సహా బయటపెట్టారు. తనకు టికెట్ ఇవ్వకపోగా తన వద్ద తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని, డబ్బులు అడిగినందుకు బెదిరింపులకు దిగడంతో పాటు పోలీసులతో తమను కిడ్నాప్ చేయించారని సుధామాధవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణ భయంతో ఉన్న ఊరిని వదిలి వేరే చోట బతుకుతున్నామని, తమకు చంద్రబాబే న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. కొలికపూడి కేసినేని చిన్ని వివాదం కొలిక్కి రాకముందే సుధా మాధవి వివాదం తెరపైకి రావడంతో చంద్రబాబు అండ్ కో డిఫెన్స్ లో పడింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.